పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ చేస్తుండటంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. క్రాకర్స్ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు రైతులు, నాయకులు. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రుణమాఫీ పంపిణీ చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే. ఈరోజు 1,00,000 రూపాయలు ఒకేసారి, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు. నెల పూర్తి కాగానే పూర్తిగా చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. 4 గంటలకు ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 2,555 మందికి రుణమాఫీ 1,00,000 రూపాయలు జరుగుతూ ఉంది. ఈరోజు పంటల సమయంలో కనివిని ఎరగని రీతిలో దేశాలకే ఆదర్శంగా మన అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయూతనిస్తాం, ఇలా రైతును ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండే రైతు రుణమాఫీ అని మాటికో పావులా అప్పుడో 10 ఇంకో 10 పైసల చొప్పున ఇచ్చినట్టుగా చేస్తూ రైతును అవమానపరిచి పండించిన పంటకు ధర కలిగించకుండా రైతును నష్టం చేసి 10 సంవత్సరాలు గడిల పాలన చవి చూసిన ఇవాళ రైతాంగం మరి హర్షాతిరేకంతో ఆనందంతో ఇవాళ నిజమైన రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సాయంత్రం రైతుల ఖాతాలో 1,00,000 రూపాయలు జమ అవుతాయని చెప్పారు. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అన్ని చోట్ల రైతులు, అన్నదాతలు సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇంద్రకరణ్ రెడ్డి. ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం మన ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉంటే రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరాలు జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రుణమాఫీ సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు, రైతులు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. రుణమాఫీతో రైతులకు ఎంతో ఊరట తక్కుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు కాంగ్రెస్ శ్రేణులు. రైతు రుణమాఫీ సంబరాలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తొలి విడత రుణమాఫీ ప్రకటించబోతుంది. సాయంత్రం రుణమాఫీ ప్రకటన సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరానంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజెంట్ కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఈ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, ఇతర నేతలకు పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. మనకి ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు పాటు చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చారు. పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతను ప్రకటిస్తున్నారు. దాదాపు కరీంనగర్ జిల్లాల విషయానికి వస్తే 36,913 మంది రైతులకు దాదాపు 300 కోట్ల రుణాలు ఈరోజు తొలి విడతలో మాఫీ కాబోతున్నాయి. ఇందులో 10,000 నుంచి 1,00,000 రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది రైతు నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా రుణమాఫీని ఎట్లా చూస్తారు మీరంతా?
మంచి ఏకపక్షంగా మంచిగా ఒక్కసారి మంచిగా అనిపిస్తుంది. మంచిగా మీరు తీసుకున్నారు రుణం? రుణం తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు? 150. 150. ఇప్పుడు ఇలా 1,00,000 అవుతుంది, త్వరలో 2 లక్షలు అవుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు ఇది? మాకు ఒక ఖర్చుల వరకు వ్యవసాయానికి మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు అన్నారు, ఈ రోజు చేస్తున్న రుణమాఫీ రైతులకు ఎట్లాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది? 2018 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడైతే వాళ్ళకి రైతులకు ఆపినరో అప్పటి నుంచి 2018 నుంచి ఈరోజు మొన్నటి వరకు 31,000 కోట్ల రుణాలు చరిత్రలో మరి ఇంతవరకు ఎప్పుడు జరిగింది ఇది. అదేవిధంగా 2022లో రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మే 6న ఆ రోజు రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటాం, రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నటువంటి మాటను ఈరోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు పూర్తి స్థాయిలో మరి ఆ మాట నిలబెడతా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఇచ్చినటువంటి, ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది శిలాశాసనంగా ఈరోజు మేము మరి దాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఆకార భాస్కర్ రెడ్డి గారు అన్నారు, ముఖ్యంగా సకాలంలో రుణమాఫీ చేయడం రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది? గత ప్రభుత్వం చూస్తే కనుక 1,00,000 రూపాయల రుణమాఫీ చివరి వరకు కూడా చేయలేకపోయింది. ఇప్పుడు ఎట్ ఏ టైంలో చేస్తున్నారు, ఇది రైతులకు ఎట్లాంటి మేలు కలిగిస్తుంది? రైతుల విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ఇందిరమ్మ పాలన నుండి కూడా రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చింది. ఎంతో సాహసోపేతమైన నిర్ణయం, అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిర్ణయం తీసుకోలేదు. మరి ఈనాడు రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 10,000 రైతు బాకీ ఉంటేనే పాపం గిలగిల లాడిపోతాడు ఎలా తీర్పాలని. అలాంటి 2 లక్షల రుణమాఫీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఆ ఇందిరమ్మని తలుచుకుంటా ఉన్నారు, రాహుల్ గాంధీని తలుచుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ రైతుల హృదయాల్లో, గుండెల్లో నిలిచిపోయారు. అందుకే మేము ఈరోజు పాలాభిషేకం చేశాం. కొంతమంది రైతు నేతలు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ స్కీము తొందరగా చేయడం కావచ్చు? తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానం, రైతులకు కోసం చేసినటువంటి వాగ్దానము ఇవాళ దాన్ని అమలు చేయడం జరిగింది. మాకు ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం లోపల నాకు నా పట్టా ఉన్న భూమి ఉంది కాబట్టి నాకు అక్కడ 1,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. నిజంగా 1,00,000 తీసుకున్నారా? 1,00,000 తీసుకున్నారు. 1,00,000 రూపాయలు ఇవాళ నేను రైతు బంధువులు పడుతుంది, ఇది కూడా పడ్డది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇలా దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ తీసుకున్న నిర్ణయం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం హర్షణీయమైనటువంటి విషయం ఇది. ఆనాటి ఇందిరాగాంధీ రాజ్యాన్ని ఈరోజు సాధారణంగా రైతులు ఎందుకోసం అప్పు చేస్తారు, అది ఎట్లా ఉపయోగిస్తారు? రైతుకు కావాల్సిన సరుకులు కావాలి కదండి, మందులు కానీ, స్ప్రేస్ కానీ, యూరియా కానీ, డిఎఫ్ కానీ ఇలాంటి మందుల కోసం రుణాలు తీసుకుంటాం. రుణాలు తీసుకుంటే దానికి తగిన టైంలో కట్టకపోతే భూమి కాయిదాలు కానీ, ల్యాండ్స్ కానీ ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ప్రక్రియలో మా కాంగ్రెస్ పార్టీ రుణాలు అనేది ఒక గొప్ప అవకాశం. అప్పులు చేసే పంటలు పండిస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో అప్పు తీర్చడం అనేది పెద్ద ఇబ్బంది రైతుకు. అదే ప్రభుత్వమే తన బాధ్యత తీసుకొని చేయడం వల్ల మీకు ఎట్లాంటి మేలు కలుగుతుంది? ఇప్పుడు మనకి ఇట్లా ఈయన మొత్తం తీస్తేనే మనకు ఆయన లోన్ ఇస్తాడు. దానిలో ఏంటంటే ఇప్పుడు 10,000 కానీ 5,000 కానీ 1,00,000 రూపాయల లోన్ ఉన్నది. అయితే అవన్నీ కంప్లీట్ చేసి ఎవరి వాళ్ళకి అప్పుడు ఇచ్చేసిన ఎవరు వైఎస్ 16 లక్షలు ఇల్లు ఇచ్చిండు అప్పుడు ఎవరు వైఎస్ కానీ. ఇక అప్పటి నుంచి వరకు ఇల్లు అనేది లేదు, రేషన్ కార్డు లేదు, ఏది లేదు ఇది వరకు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరెక్కడ? బొమ్మకల్, కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామము. ఓకే, మీరు కాంగ్రెస్ లీడరే కావచ్చు కానీ మీరు రైతా? స్వయంగా రైతు బిడ్డను నేను. నాకు ఎకరంన్నర బొమ్మకల్ లోపల ఎకరంన్నర ల్యాండ్ ఉన్నది. అందులో నేను 65,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ రూపంలో 2 లక్షల రూపాయలు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండ్రో ఇప్పుడు ఫస్ట్ విడతగా 1,00,000 రూపాయలు వారు చేయడం జరిగింది. అందులో నేను ఒక రైతు బిడ్డగా నిలుస్తా వారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పేరు ఉన్నది, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నది, మాఫ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ చేశారా, టీఆర్ఎస్ అందరికీ ప్రతి రైతుకు చేయడం జరిగింది. ఒక్కరికి కాదు, అందరికి ప్రతికి అల్లా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతు బిడ్డగా ఎవరైతే క్రాప్ లోన్ ఎవరు రైతు బిడ్డ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుంది కంపల్సరీ. మరి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా వాసులు చనిపోయారు. అప్పుడు సోనియమ్మ మాకు లెటర్ రాసి ఎందుకు జరుగుతూ ఉంది, ఏం చేస్తే ఈ రైతుల ఆత్మహత్యలు ఆగుతాయో మీరు చెప్పండి అంటే మేము ఎంక్వైరీ చేశాం.
అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ లిస్ట్ తీసుకొని అప్పుడు తిరిగి మేము సర్వే చేస్తే మాకేమని తెలియదనంటే అప్పు తీసుకున్న రైతులు అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేడం. కాబట్టి ఈ రైతుల యొక్క అప్పులను మాఫీ చేయండి అని అంటే సోనియమ్మ గారు అప్పుడు తీసుకున్న మొట్టమొదటిసారిగా నిర్ణయం ఏంటిదనంటే అప్పులు ఉన్న రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళ మొత్తం ఏకకాలంలో మొత్తం మాఫీ చేయడం జరిగింది. ఏకకాలంలో మాఫీ చేయడం వల్ల రైతుకి ఎట్లాంటి రిలీఫ్ లభిస్తుంది? ఎంత అప్పున్నదో అప్పుడు బ్యాంక్ వాళ్ళు రావడం, తర్వాత తలుపులు పీక్కుపోవడం, ఏదైనా ఉంటే ఎత్తుకుపోవడం ఇవన్నీ జరగలేదు కదా. మాఫీ చేశారు, దానివల్ల ఎంతో రిలీఫ్ జరిగింది వాళ్ళకు. వాళ్ళ అవసరమైన మిగతా వాళ్ళని మళ్ళీ చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ ఏమైనా లబ్ధి పొందారు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా సేమ్ అదే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ గారి నిర్ణయమే ఇది కూడా. ఆ 6 గ్యారెంటీలలో ఇది కూడా ఉంది. సోనియమ్మ గారు చెప్పారు, మా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ముందు కూడా మా ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, కర్షకులకు, పేదవాళ్ళకి, నిరుపేదలకి గంటాపదంగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరొక రైతు నేత ఉన్నారు. అన్న, ఏ ఊరు మీది? ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ? అన్న, మాది గురుకులకొండపూర్ గ్రామం. నాకు కూడా అక్కడ వ్యవసాయం ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మక నిర్ణయము. ఎందుకంటే గతంలో రైతు ఆత్మహత్యలు చూసినాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు కూడా ఇవాళ రోజున ఒక కాళ్ళ ఎగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా సోనియా గాంధీ గారు కల్పించడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో ఏదైతే రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారో దాని ప్రకారంగా రుణాలు మాఫీ చేసి నిజంగా కూడా రైతులు ఈ టైంలో వ్యవసాయానికి పెట్టుబడి తీసుకొని అప్పులు చేసి పంట చేతికి వచ్చిన పంట సరిగా కాక చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో బ్యాంకు లోన్లు తీసుకొని బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసిపోయే క్రమంలో ఈ రోజున ఏదైతే రుణమాఫీ చేయడం జరిగిందో దాని ద్వారా ఖచ్చితంగా రైతులకు చాలా ఒక మేలు జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే చిన్న వ్యవసాయం ఎకరంన్నర 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భారాన్ని కూడా వాళ్ళు మోయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ రుణమాఫీ ద్వారా న్యాయం జరుగుతుంది. ఇవాళ రోజున రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, రైతులు కావచ్చు, రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే సాయంత్రం కూడా అన్ని రైతు వేదికల దగ్గర సంబరాలు నిర్వహించేందుకు అన్నదాతలు, కాంగ్రెస్ నేతలు, తర్వాత ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.